హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజాస్ ఎడ్యుటెక్. ప్రీవియస్ వీడియోలో మనం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ అండ్ ఇట్స్ టైప్ ఏంటో చూసాము. ఇఫ్ మీరు గనక ఆ వీడియో మిస్ అయినట్టయితే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేశాము, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోలో మనం మేజర్ గా ఫోకస్ చేసే కాన్సెప్ట్ ఈఆర్ మోడల్. ఈఆర్ మోడల్ అనే టర్మ్ లో ఈఆర్ స్టాండ్స్ ఫర్ ఎంటిటీ రిలేషన్షిప్. ఎంటిటీ అంటే మీకు ఇంతకు ముందు వీడియోస్ చూస్తే యాజ్ పర్ దట్ నాలెడ్జ్ మీకు తెలిసే ఉంటుంది. ఎంటిటీ అంటే టేబుల్. టేబుల్ ని మనం ఎంటిటీ అని అంటాం, లేకుంటే రిలేషన్ అని అంటాం. యాజ్ వెల్ యాజ్ రిలేషన్షిప్ అంటే ఒక డేటాబేస్ లో ఒకటే టేబుల్ ఉండదు కదా, చాలా టేబుల్స్ ఉంటాయి. సో ఒక టేబుల్ ఇంకో టేబుల్ కి ఎలా రిలేట్ అయ్యి ఉంది అని చెప్పడమే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ ఈఆర్ మోడల్ లో మనం ఆ డేటాబేస్ లో ఉన్న ఆ టేబుల్స్ ఒకదానికి ఒకటి ఎలా రిలేట్ అయ్యి ఉంది అనేది లాజికల్ గా రిప్రజెంట్ చేస్తాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ ని మనం ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అని అంటాం. ఈ ఈఆర్ మోడల్ లో టేబుల్స్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ని యూస్ చేస్తాం. అట్రిబ్యూట్స్ అంటే మీకు తెలిసిందే, ఫీల్డ్స్. ఒక టేబుల్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, బేస్డ్ ఆన్ దట్ కాలమ్స్ ఆ కాలమ్స్ యూస్ చేసి మనం ఈఆర్ మోడల్ లో ఒక టేబుల్ ని రిప్రజెంట్ చేస్తాము. ఈ ఈఆర్ మోడల్ ని ఒక ఎగ్జాంపుల్ తోని అర్థం చేసుకుంటే మీకు కాన్సెప్ట్ అనేది ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఇది వచ్చేసి సింపుల్ ఎగ్జాంపుల్. మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది, అందులో స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ, ఒక టేబుల్. ఈ స్టూడెంట్ అనే ఎంటిటీ ఆ టేబుల్లో ఉన్న అట్రిబ్యూట్స్ తోని డిఫైన్ చేయడం జరుగుతుంది. సో ఆ అట్రిబ్యూట్స్ ఏంటో చూద్దాం. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ మొబైల్ నంబర్. ఇవన్నీ స్టూడెంట్ అనే ఎంటిటీలో ఉండే అట్రిబ్యూట్స్. ఈ ఈఆర్ మోడల్లో మీరు లాజికల్ గా రిప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ రిప్రజెంట్ చేసేటప్పుడు ఎంటిటీ అనేది రెక్టాంగులర్ బాక్స్ తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అట్రిబ్యూట్స్ అనేవి ఓవల్ షేప్ తోని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు స్టూడెంట్ అనేది ఒక టేబుల్, అలాగే కాలేజ్ అనేది వేరే టేబుల్ ఉంది. ఆ టేబుల్ కి కాలేజ్ ఐడి అండ్ కాలేజ్ నేమ్, ఈ 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టూడెంట్ అనేది కాలేజ్ కి ఎలా రిలేట్ అయి ఉంది? స్టూడెంట్ స్టడీస్ ఇన్ ఏ కాలేజ్. ఒక స్టూడెంట్ ఒక కాలేజ్ లో చదువుతున్నాడు. ఇది ఈ 2 టేబుల్స్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ అనేది రాంబస్ ఆర్ డైమండ్ షేప్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. రిలేషన్షిప్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. 1 to 1, 1 to many, many to 1 అండ్ many to many. ఈ సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ రిలేషన్షిప్ కిందకి వస్తుంది అంటే మెనీ టు 1. ఎలా ఎలా అంటే మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకటే కాలేజ్ లో చదువుతారు. మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీస్ ఇన్ ఓన్లీ 1 కాలేజ్. సో ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి మెనీ టు 1 రిలేషన్షిప్ కిందకి వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లోగానే స్టూడెంట్ అనేది ఒక టేబుల్. ఆ స్టూడెంట్ లో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్ అండ్ స్టూడెంట్ మొబైల్ అనేవి అట్రిబ్యూట్స్. కోర్స్ అనేది సపరేట్ టేబుల్. ఇందులో కోర్స్ ఐడి అండ్ కోర్స్ నేమ్, ఈ 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. స్టూడెంట్ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. ఒక స్టూడెంట్ ఒక కోర్స్ లో మాత్రమే ఎన్రోల్ అవ్వగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ ని, నేను సిఎస్సి తీసుకుంటే సిఎస్సి లోనే ఎన్రోల్ అవ్వగలుగుతాను. నేను సిఎస్సి యాజ్ వెల్ యాజ్ ఈసీఈ 2 కోర్సెస్ ఎట్ ఏ టైం చదవలేను. సో ఈ ఎగ్జాంపుల్ ఏ రిలేషన్షిప్ కి బెస్ట్ సూటబుల్ మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ ఆన్సర్ ని. సో ఈ ఎన్రోల్స్ అనేది రిలేషన్షిప్. ఈ స్టూడెంట్ ఐడి, ఈ కాలం అనేది మనం స్టూడెంట్ టేబుల్ నుండి రెఫరెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఒక టేబుల్ నుండి ఇంకో టేబుల్ కి రెఫరెన్స్ తీసుకుంటే దాని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టూడెంట్ టేబుల్ లో ఏవైతే స్టూడెంట్ ఐడీస్ ఉన్నాయో ఆ ఐడీస్ మాత్రమే ఈ కోర్స్ లో మనం మెన్షన్ చేయగలుగుతాము. ఇఫ్ ఏదైనా ఒక ఐడి స్టూడెంట్ టేబుల్ లో లేదు, బట్ మీరు కోర్స్ టేబుల్ లో మెన్షన్ చేయాలి అనుకుంటే అది ఎర్రర్ త్రో చేస్తుంది. బికాస్ మనం స్టూడెంట్ టేబుల్ నుండి ఆ ఐడీస్ ని రెఫరెన్స్ గా తీసుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్ టేబుల్ లో ఏవైతే ఐడీస్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా రెఫరెన్స్ కి యూజ్ చేయడం వల్ల ఇదొక అడ్వాంటేజ్. అంతేనండి, ఈఆర్ మోడల్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఈఆర్ మోడల్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని హిట్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. బై బై.